ఎక్స్ప్లెయిన్ ద సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రెగ్యులేషన్స్. మనకి ఎగ్జామ్లో సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రెగ్యులేషన్స్ కూడా ముఖ్యంగా అడుగుతారు. సిలబస్లో చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అందులో ఈరోజు మనం సెబీ ఇన్వెస్టర్ అడ్వైజర్స్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక అడ్వైజర్ ఉన్నప్పుడు సెబీకి సంబంధించి ఆయన్ని సెబీ ఎలా మానిటరింగ్ చేస్తుంది, ఎలా ఆయన రెగ్యులేట్ చేస్తుంది. ఒక ఫ్యాన్ని మనం ఎలాగైతే స్లో చేయాలి, అప్ చేయాలనుకుంటామో అలాగే అడ్వైజరీని ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది మనకి ఈ యొక్క లెసన్లో తెలుస్తుంది. ఫస్ట్, ఏ సెబీ, ఇందులో కొన్ని పాయింట్లు మీరు తీసుకుని చాలు. ఏ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మస్ట్ కంప్లై విత్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ డిస్క్లోజర్ నార్మ్స్ అండ్ మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్ సెట్ బై సెబీ. సో సెబీ ఏవైతే మినిమం కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఏర్పాటు చేసిందో అవన్నీ కూడా చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి కాండక్ట్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి అని చెప్పడం. మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉంది. ఏంటి మరి మినిమం క్వాలిఫికేషన్ అనేది మనకి ఇందులో నెక్స్ట్ పేజ్లోని నెక్స్ట్ అంశంలో ఇందులోనే వస్తుంది. బట్ ఇది ఇంట్రడక్షన్ ఇది. ఓకే, తర్వాత ఇది రాసుకునే చాలు. తర్వాత మీరు వచ్చేసరికి ఇక్కడ సెబీ రెగ్యులేషన్స్ ఫర్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ RIA అంటనమాట. సెబీ రెగ్యులేషన్స్ ఫర్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ RIA. సో ఒక ఇన్వెస్టర్కి ఎలా కాపాడాలి అనేది ఒక అడ్వైజర్ ద్వారా కాపాడడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ అడ్వైజర్కి ఏమవ్వాలి, రిజిస్ట్రేషన్ అనేది జరగాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ చూద్దాం. అందులో రిజిస్ట్రేషన్. సో వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిడ్యూసరీ డ్యూటీ చూద్దాం అసలు. ఫిడ్యూసరీ డ్యూటీ, వాట్ ఆర్ ఫిడ్యూసరీ డ్యూటీ అంటే RIA మస్ట్. ఇక్కడ RIA అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇది మాత్రం. సో రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ RIA అంటే. సో ఫిడ్యూసరీ డ్యూటీ RIA మస్ట్ ఏం చేయాలి అంటే ఆయన యాక్ట్ ఇన్ దేర్ క్లయింట్స్ బెస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ప్రొవైడ్ అన్బియాస్డ్ అడ్వైజ్. సో వాళ్ళు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి, చాలా నమ్మదగినగా ఉండాలి. ఎందుకు వాళ్ళకి కావాల్సిన సర్వీస్ని అందించాలి. డిస్క్లోజర్, RIA షుడ్ డిస్క్లోజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఛార్జెస్. వీళ్ళన్నీ కూడా చాలా ఓపెన్గా ఉంచాలి. క్లోజ్ అంటే మూసేయడం, డిస్క్లోజర్ అంటే అన్నీ కూడా పూర్తిగా తెరవాలన్నమాట. క్లోజ్ అంటే ఏంటంటే మనం మూసేయడం, దానికి ఆపోజిట్ మనకి డిస్క్లోజర్. వాళ్ళకి ఒక ఫండ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళు పూర్తిగా వివరణగా చెప్పాలి. సో ఎక్కువ డబ్బులు వస్తాయనో తక్కువ డబ్బులు వస్తాయనో కొన్ని అంశాలని దాచి మంచి విషయాలు చెప్పడమని కాకుండా దాని వ్యక్తి యొక్క వివరాలు, ఫండ్ యొక్క వివరాలు పూర్తిగా లాస్ట్ 5 years నుంచి ఏ విధంగా నడుస్తుంది అనే విషయాలు పూర్తిగా డిస్క్లోజ్ చేయాలి. అంటే క్లోజ్ చేసి అని తగ్గించి చెప్పకూడదు, పూర్తిగా ఓపెన్గా చెప్పాలి. రికార్డ్ కీపింగ్, ఈ రికార్డ్ కీపింగ్ RIA మస్ట్ మెయింటైన్ డీటెయిల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ క్లయింట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇంట్రాక్షన్స్. సో ఒక క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్ని విషయాలు రిజిస్ట్రేషన్ కానీ దాంతో ఒక ఫైల్ కానీ మెయింటైన్ చేయలేడు. కాబట్టి ఒక అడ్వైజర్ అనే వ్యక్తి అన్నింటినీ కూడా రికార్డ్ చేయాలి, వాటికి ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. దీనికి సంబంధించిన ఒక క్లయింట్ ఏవో ట్రాన్సాక్షన్ చేస్తారు, కొనుగోలు చేస్తారు, ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేస్తారు, వాటికి సంబంధించిన ఒక రికార్డ్ అనేది ఆ వ్యక్తికి సంబంధించిన రికార్డ్ అంతా కూడా ఆయన దగ్గర ఉండాలి. కంప్లైన్స్, RIA మస్ట్ కంప్లై విత్ ఆల్ సెబీ రెగ్యులేషన్స్ ఇంక్లూడింగ్ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్, కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ క్లయింట్ కాన్ఫిడెన్షియల్లీ. సో ఎందుకంటే క్లయింట్ కాన్ఫిడెన్షియల్లీ, ఎందుకంటే ఒక క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్కి కాన్ఫిడెన్స్లీగా ఉండాలి. ఎందుకంటే ఆయనకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఓపెన్గా చెప్పకూడదు. సో అందువల్ల అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచాలి. అదేవిధంగా అడ్వర్టైజ్ చేసుకున్నప్పుడు, తను మార్కెటింగ్ చేస్తున్నప్పుడు అన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. సెబీకి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. మీ క్వాలిఫికేషన్ గురించి చెప్తాను కదా. ఒక అడ్వైజర్ గురించి క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి మనకు 5 marks అడగచ్చు. మరి అలాంటి 5 marks అడిగినప్పుడు మీరు ఇది రాస్తే సరిపోద్ది అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా టు బి ఏ రిజిస్టర్డ్ RIA వన్ మస్ట్ బి హ్యావ్ ద ఫాలోయింగ్. ఇవైతే ఇవి ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. మినిమం ఏజ్ 21 years ఉండాలి. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నో ప్రియర్ కాన్విక్ట్ అంటే లాయర్ ఇదంతా కాన్విక్ట్ అవ్వకూడదు. ఇది లాకి సంబంధించిన పదాలు. సో ఆయన ఎలాంటి ఫేస్ చేయకూడదు, ఎలాంటి క్రిమినల్ ఉండకూడదు, ఎలాంటి కేసు ఫైల్ అవ్వకూడదు. ఫర్ ఎనీ ఎకనామిక్ ఆఫెన్స్ ఆర్ వయోలేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ లాస్. అంతకుముందు మీకు ఇక్కడ అర్థమైంది, ఎలాంటి ఫ్రాడ్స్ సంబంధించిన వ్యవహారాలు ఆయనకు ఉండకూడదు. సో ఏ నెట్వర్త్ ఆఫ్ అట్లీస్ట్ 1 lakh ఫర్
ఇండివిజువల్స్ అండ్ రూపీస్ 25 lakhs ఫర్ నాన్ ఇండివిజువల్స్. సో ఇండివిజువల్ అయితే 1 lakh, సో నాన్ ఇండివిజువల్ కాక సంస్థలు అయితే 25 lakhs అయితే ఉండాలి ఆ నెట్వర్త్ ఆయనకి సంబంధించింది. నాట్ ఏ స్టాక్ బ్రోకర్ ఆర్ సబ్ బ్రోకర్, డిపాజిటరీ పార్టిసిపెంట్ ఆర్ అసోసియేట్ విత్ వన్. వీటిలో ఎందులో కూడా ఆయన ఉండకూడదు. స్టాక్ బ్రోకర్ అవ్వకూడదు, సబ్ బ్రోకర్ అవ్వకూడదు, ఎవరు బ్రోకర్లు అవ్వకూడదు, అంటే మధ్యవర్తులు వీళ్ళు అవ్వకూడదు అనమాట. బ్రోకర్లు అవ్వకూడదు. ఒక అడ్వైజర్ అంటే వాడికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, అంతే తప్ప బ్రోకర్కి అయితే క్వాలిఫికేషన్ గట్రా ఏమి ఉండవు. సో ఇలాంటి ఏజెంట్గా ఉండి మళ్ళీ బ్రోకర్ పనులు చేయకూడదు, సో బ్రోకర్గా వర్క్ చేయకూడదు. అదే నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే అదే సేమ్ చెప్తారు ఇక్కడ కూడా. మీకు 5 marks ఇస్తే ఒక అడ్వైజర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు హూ ఈజ్ ద అడ్వైజర్ గివెన్ సెబీ రెగ్యులేషన్స్ అని 5 marks కడితే ఈ పేరా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్, ద ఇండివిజువల్ షుడ్ హ్యావ్ ఏ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఆయనకి ఏమి ఉండాలండి? గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. ఎందులో? ఫైనాన్స్లో ఉండాలి లేదా ఎకనామిక్స్లో ఉండాలి, ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ సచ్ యాజ్ CA, CFA, MBA. They must also pass a certification of examination conducted by NSM. NSM అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ ఆర్ ఎనీ అదర్ సెబీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. సో ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే సెబీ అనేది అడ్వైజర్గా చేస్తుంది. అందువల్ల ఈ సబ్ బ్రోకర్స్గా వాళ్ళు ఉండకూడదు అని చెప్పడం అనేది జరిగింది. రిజిస్ట్రేషన్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. సో మరి ఆ అడ్వైజర్కి ఒక రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? మరి రిజిస్ట్రేషన్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, ఒక అడ్వైజర్కి రిజిస్ట్రేషన్ మరి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో దాని ఎలిజిబిలిటీ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే యూ మస్ట్ హ్యావ్ ద రెలవెంట్ డిగ్రీ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్స్. అని సంబంధిత డిగ్రీస్ చదవాలి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. చెప్పాం కదా, డిగ్రీ అంటే CA, CFA ఉండాలి. అంటే సేమ్ పాయింట్లోనండి, మీరు ఒకటి చదువుకుంటే మీరు ఇవన్నీ సొంతంగా రాయొచ్చు. సో CA ఉండాలి, దాని ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాను. అదే పాయింట్, దానికి ఏంటంటే సైడ్ హెడ్డింగ్గా మీకు యాడ్ అవుతుంది మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అని. తర్వాత పాసింగ్ ద NISM సర్టిఫికేట్ ఎగ్జామ్. ఈ NISM గురించి ఆల్రెడీ ఇక్కడ చెప్పారు చూడండి, NISM దీని నుంచి ఇదే పాయింట్ మళ్ళీ ఇక్కడ రాసుకోండి. సో ఇందులో పాస్ అవ్వాలని చెప్పేసి ద NSM ఈ ఇంట్రడక్షన్లో ఏవైతే పాయింట్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మళ్ళీ రాశాడు వాటిని. ఎందుకంటే ఇది బాగా చదువుకోండి చాలు, దీని సైడ్ హెడ్డింగ్ గుర్తుంచుకొని రాసుకోవాలి. ద NISM సిరీస్ X-B ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లెవెల్ 1 సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ బికమ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. సో ఇవి మీరు చేసుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా ఉండొచ్చు. ఇక్కడ మీకు NISM సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పేసి చదువుకుంటే చాలు. అప్లై ఫర్ సెబీ రిజిస్ట్రేషన్. ఇవన్నీ ఉన్న తర్వాత మీరు సెబీ రిజిస్ట్రేషన్కి వాడు అప్లై చేయాలి. సో ఎలా అప్లై చేయాలి? అప్లై టు సెబీ త్రూ ఫార్మ్ A అలాంగ్ విత్ ద నెసరీ డాక్యుమెంట్స్. ఫార్మ్ A అనేది ఉండాలి. నెసరీ డాక్యుమెంట్స్ ఏంటి? నెసరీ డాక్యుమెంట్స్ అంటే నేను MBA చదివాను, CA కంప్లీట్ అయింది, నా ఎక్స్పీరియన్స్ ఉంది అనేటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఎక్స్పీరియన్స్ యొక్క సర్టిఫికేట్స్ వాటిని అప్లోడ్ చేయాలన్నమాట. ఇంక్లూడింగ్ ఐడెంటిఫికేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, సివిల్ స్కోర్, నెట్వర్త్ సర్టిఫికేట్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తను ఎవ్రీ ఇయర్ వేయాలి, వాటికి సంబంధించిన వివరాలు పంపించాలి. అదేవిధంగా నెట్వర్త్ సర్టిఫికెట్, అదేవిధంగా మరి అండ్ అప్లికేషన్ ఫీజు ఇవి కూడా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ దేనికోసం? రిజిస్ట్రేషన్ యాజ్ ద ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. క్వశ్చన్ అడగచ్చు, వాట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని అడిగాడు అనుకోండి. ఈ అంశాలు అయితే ఉన్నాయి, ఇవన్నీ రాయేసుకుంటుంటారు. మిగతా బిఫోర్ దీన్ని చూడండి ఒకసారి, ఇది మాత్రం రాస్తే చాలు ఇలాగా. ఎందుకంటే ఒక క్వశ్చన్ అడుగుతారు అనమాట, వాట్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అడ్వైజర్ అంటే ఇది రాసి చాలు. ఇవన్నీ మళ్ళీ రాయక్కర్లేదు. సో ఇవేనా ఇట్ ఈస్ నో నీడ్ టు రైట్. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఫర్ రైట్. సో పే ద అప్లికేషన్ ఫీని పే చేయాల్సి ఉంటుంది. ఎంత? 5,000 రూపాయలు. సో వెయిట్ ఫర్ సెబీ అప్రూవల్. 5 పే చేస్తే వెంటనే వచ్చేస్తుందా? కాదు, మనం వెయిట్ చేయాలి. సెబీ ఎప్పుడైతే అవన్నీ పరిశీలన తీసుకొని మనకు అప్రూవల్ చేస్తుంది. సెబీ విల్ రివ్యూ. మనకి సెబీ అనేది ఒక రివ్యూ ఇస్తుంది అనమాట. అంటే మన 5 స్టార్ రైటింగ్ ఎలాగైతుందో అది ఒక రివ్యూ ఇస్తుంది. సెబీ విల్ రివ్యూ ద అప్లికేషన్ అండ్ మే సీక్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ రిక్వైర్డ్. ఒకవేళ తనకి ఏదైనా ఎక్స్ట్రాగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని కోరి అడగచ్చు. అందుకోసం తను ఎప్పుడు వెయిట్ చేస్తుంది, వెయిట్ చేయమేస్తుంది, మీకు కొంత టైం అనేది పెడుతుంది. ఆ టైం కల్లా మన రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అడుగుతుంది, అవన్నీ మనం సబ్మిట్ చేయాలి. గెట్ రిజిస్టర్డ్.
సో వన్స్ సెబీ అప్రూవ్స్ యువర్ అప్లికేషన్స్ యూ విల్ బీ ఇష్యూడ్ ఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది సెబీ ఇస్తుంది. అండ్ కెన్ స్టార్ట్ ఆఫరింగ్ అడ్వైజర్ సర్వీసెస్. అప్పటి నుంచి మీరు సలహాదారుడిగా, అంటే ఇన్వెస్ట్మెంట్ మీరు ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలాంటి ఫండ్స్ ఎంచుకోవాలి, మీ డబ్బుల్ని ఎలా పొదుపు చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే అంశాల గురించి ఆ అడ్వైజర్ అనే వ్యక్తి క్లయింట్లకి సర్వీసులు ఇవ్వచ్చు. కంప్లై విత్ ద రెగ్యులేషన్స్. అయితే యూ మస్ట్ కంప్లై విత్ ద సెబీ రెగ్యులేషన్స్ అండ్ ఫాలో ఎథికల్ స్టాండర్డ్స్ వైల్ ప్రొవైడింగ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్. సో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు మస్ట్గా ఎథికల్గా, అంటే నీతిగా, నిజాయితీగా మనం వాటిని రెగ్యులేషన్స్ పాటించేలాగా సెబీ అయితే చేస్తుంది. సో అవి కూడా పాటించాలి. సో ఆ అంశాలు రాసిన తర్వాత మిగతా అంశాలు అయితే రాయని అవసరం లేదు, మీకు ఇంకా ఎక్కువ పాయింట్స్ అవుతాయి కాబట్టి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆన్ గోయింగ్ ఆబ్లిగేషన్ ఆఫ్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. సో దీనికి చూస్తే ఆన్ గోయింగ్ అప్లికేషన్స్ ఆఫ్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, మరి ఏ సమస్యలు అనేవి ఎలా ఉంటాయి అనే వాటి గురించి అయితే మనం డిస్కస్ చేస్తే కనుక ఆర్ఐఆర్ రిక్వైర్డ్ టు అడైర్ టు స్పెసిఫిక్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీసెస్ when providing advice to clients. This includes identifying and addressing potential conflicts of interest of threats and ensuring the clients know about them. సో క్లయింట్లకి తెలిసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వివరించి చెప్పాలి. అవి చాలా కఠినంగా ఉంటాయి, బట్ వాటిని వివరించి చేయాలి అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. సో ఈ క్వశ్చన్ అయితే మీరు ఇంతవరకు రాస్తే సరిపోతుంది. మరొకసారి ఈ క్వశ్చన్ ఏంటి, దీని గురించి ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసేద్దాం. సో క్వశ్చన్ చూస్తే కనుక ఎక్స్ప్లెయిన్ ద సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రెగ్యులేషన్స్ అని క్వశ్చన్ కింద ఇస్తే మీరు ఏ సెబీ ఈ పాయింట్ రాశారు. నెక్స్ట్ ఏంటంటే సెబీ రెగ్యులేషన్స్ ఫర్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని రాసాము. ఇందులో రిజిస్ట్రేషన్, ఫిడ్యూషరీ డ్యూటీ, డిస్క్లోజర్, రికార్డ్ కీపింగ్ అండ్ కంప్లైన్స్ అది రాసాము. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆ అడ్వైజర్కి ఉన్న క్వాలిఫికేషను, రిజిస్ట్రేషన్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు, అందులో ఏంటంటే మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉండాలి, పాసింగ్ ద NISM సర్టిఫికేట్, అప్లై ఫర్ సెబీ రెగ్యులేషన్ రిజిస్ట్రేషన్ అప్లై చేయాలి, అదేవిధంగా పే ద అప్లికేషన్ ఫీ, వెయిట్ ఫర్ SBI అప్రూవల్, గెట్ రిజిస్టర్డ్, కంప్లీ విత్ ద రెగ్యులేషన్స్, ఆ తర్వాత అగ్రిమెంట్ బిట్వీన్, ఇది మనం రాయట్లేదు ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్లు ఎక్కువ పాయింట్లు అవుతాయి కాబట్టి. నెక్స్ట్ ఆన్ గోయింగ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఏ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని రాసాము, ఈ పేరా రాస్తున్నాం. సో ఈ విధంగా మీకు క్వశ్చన్ రాయండి. ఇంకా ఈ సైడ్ రీడింగ్లు ఎక్కువైతే మీకు 20 పాయింట్స్ అయినట్టుగా మీరు చూసుకోండి. సో 20 పాయింట్స్ అయినట్టుగా మీరు చూసుకొని, లేదంటే 15 అయినా పర్వాలేదు, 15 పాయింట్ల వరకు రాసుకొని, హెడెండ్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే ఏదైనా కానీ ఈ ఓవరాల్గా 15 పాయింట్లు మీరు రాసుకుంటే, ఇప్పుడు ఎంతవరకు ఏది చెప్పానో వీటన్నింటికి సంబంధించి ఒక 15 పాయింట్స్ తగ్గకుండా రాసుకోండి. మీరు 15 పాయింట్స్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎక్కువ పాయింట్లు ఉన్నాయనుకుంటే 15 పాయింట్స్ తగ్గకుండా రాసుకుంటే ఇట్స్ ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.